హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ ఛానల్. ఈరోజు నేను కొత్త రెసిపీ చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. అది కద్దు కా కీర్ ఎలా చేసుకుందామో చూసుకుందాం. దీనికి కావాల్సినవి కద్దు కావాలి. నెక్స్ట్ వచ్చేసి 1 అవర్ నానబెట్టిన సగ్గు బియ్యం తెలుసు కదా, 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చిన్న మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. దీని తర్వాత షుగర్, మనకు కావాల్సినంత షుగర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సొరకాయ కద్దు అంటారు కదా, దీన్ని మనము తురుముకోవాలి ఫ్రెండ్స్. మంచిగా తురుముకొని పెట్టుకోవాలి. ఇదంతా తురుముకోవాలి, నీట్గా తురుముకోవాలి. మంచిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను తురుముతున్నాను, మీకు చూపిస్తున్నాను. ఈజీగా చెప్తున్నాను. అందరూ చాలా ఎక్కువ స్టెప్ చెప్తారు, అలా కాకుండా సింపుల్ టిప్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం కద్దు కా కీర్ నేను ఒక హాఫ్ వరకు తీసుకున్నాను. మొత్తం నేను తురిమేసి పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి మనకి. నెక్స్ట్ మనము స్టవ్ మీద మిల్క్ పెట్టుకోవాలి. చిన్న పాల ప్యాకెట్ కాబట్టి నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఒక బౌల్లో మిల్క్ వేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత మనము ఇంకో స్టవ్ మీద మనము తురిమిన కద్దు ఉంది కదా, కద్దుని మొత్తం మనము గీలో రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా గీలో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూడండి. కిచెన్లో ఇక్కడ మిల్క్ పెట్టుకున్నాను. అండ్ మిల్క్ పొంగడానికి వస్తుందో లేదో చూస్తున్నాను, కెమెరా చూస్తున్నాను అండ్ మిల్క్ని కూడా చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మిల్క్ కూడా పొంగడానికి కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇందులో మనము 1 అవర్గా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉంది కదండి, ఆ సాబుదానా కూడా వేసి అది కూడా మనము కొంచెం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మంచిగా ఉడకనిస్తే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. అది ఉడకనివ్వాలి మనము. సగ్గు బియ్యాన్ని కూడా మిల్క్లో మంచిగా ఉడకాలి. అది మళ్ళీ ఇంకొక పొంగ గురించి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను దాని మిల్క్ని కలుపుతూ ఉన్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనము రోస్ట్ చేసుకున్న సొరకాయ ఉంది కదా, మనం రోస్ట్ చేసుకుంది ఆ సొరకాయ కూడా అందులో వేసి ఇది కూడా కొంచెం మనము మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. సగ్గు బియ్యం వేసేసి కొంచెం ఉడికింది కదా, అది సగం ఉడికినాక ఇది కూడా మనం వేసుకొని ఇది కూడా మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో పొంగు, సెకండ్ పొంగు కూడా వచ్చేసింది కదా. ఈ పొంగు వచ్చాక మనకు 2 మిక్స్ అయిపోయాయి కదా, ఇందులో మనకు కావాల్సినదంతా షుగర్ వేసుకోవాలి. మనకు ఎంత తినగలిగితే అంత షుగర్ వేసుకొని ఇది కూడా మనం షుగర్ మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద నేను డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, గీలో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసేసి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఇంత సింపుల్గా అయిపోయింది కదా కద్దు కా కీర్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా మనకు కద్దు కా కీర్ సింపుల్ మెథడ్లో అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, హెవీగా కాకుండా సింపుల్గా చూపించాను. ఒక 2-3 స్టెప్స్లో అయిపోతుంది. త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే వెరీ టేస్టీ అండ్ డెలిషియస్ కద్దు కా కీర్. ఇక్కడ చూస్తుంటే నేను టేస్ట్ చేసి చెప్తామని వెయిట్ చేస్తున్నాను. చూడండి, టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది, థిక్గా అండ్ స్మూత్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.
బాగుంది ఫ్రెండ్స్. ఎక్కువ తీపి లేకుండా, షుగర్ తక్కువ లేకుండా చాలా అడ్జస్టబుల్గా ఓకే సూపర్గా అనిపించింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.